బెనారస్ లో బనియన్లు, దీనితో పాటు 5 ఓడలు, 4 బళ్ళు కూడా ఉన్నాయి. వాళ్ళు బళ్ళునా? అవును, జీవితం అటో ఇటో అయితే ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయని ఒక గొప్ప వ్యక్తి సెలవిచ్చాడు. ఎవరో మహానుభావుడు. నేనే. రేపు వరల్డ్ బ్యాంక్ చెక్ వస్తుంది, సూట్ లో వెళ్ళి మార్చుకో, లేకపోతే అరెస్ట్ చేస్తాను. దిస్ ఈస్ టూ మచ్. యు సఫర్ సో మచ్. అయ్యో చెక్ అన్నాడు కదా. ఏంటి డియర్, అద్దె కట్టేసేయచ్చు కదా. మీ నాన్న నాకు మేనమామ. మా మామ దగ్గర డబ్బు కొట్టేశాడు. ఆ బాధతో ఆవిడ కృంగిపోయి పాల్చి తన్నేసింది. ఆ డబ్బు మీ నాన్న దగ్గర నుంచి నేను సాధించే వరకు నిద్రపోను. అంతవరకు జమ్మకు జమ్మ. మా మామ శపథం నెరవేరాలి. ఆమె స్వర్గానికి వెళ్ళాలి. మీ నాన్నకి నరకం చూపెట్టాలి. అందుకే ఈ కిల్లి. ఏంటి ఇంత పెద్దగుంది కిల్లి? నోరు పట్టొద్దు. నోరును బట్టి కిల్లి కాదు, కిల్లీని బట్టి నోరు సాగాలి. మీ నాన్న భరతం పట్టడానికి ముట్టూపుడు పిట్ట రెట్టతో తయారు చేసిన లత్తకోరు కిల్లి ఇది. ఎలా ఉంది బుల్లి? చిరంజీవి సుఖీభవ. ఈ కిల్లి మీ నాన్న చేత తినిపించు, చెమ్మకు చెమ్మ అయిపోతాడు. అయ్య బాబోయ్, చచ్చిపోతాడా? చావడు. ఈ లోకం నుంచి మరో లోకంలోకి వెళతాడు. ఆ లోకంలో తిక్క తిక్కగా తెల్లవారులు తిరుగుతాడు. చివరికి అరటి తొక్కగా మిగిలిపోతాడు. ఈలోగా మనం ఇరపెట్ట సరిచేద్దాం. ఆ డబ్బుతో నిన్ను పెట్టి హీరోయిన్ గా హాలీవుడ్ లో సినిమా తీద్దాం. 24% అయినా సరే ఆడవే మయూరి, నటన మాడవే మయూరి. మీ నాన్న చేతి కిల్లి తెరిపించు. నాన్న, ఏంటిది ఇది? కిల్లి. కిళ్ళియా అరిటాకులు బొందా ఇలా ఉంది? నీ ఆరోగ్యం బాగుండాలని, నరాలు బలంగా ఉండాలని ఆయుర్వేద డాక్టర్ దగ్గర నుంచి స్పెషల్ గా తెప్పించిన కిల్లి అది. ఓ స్పెషల్ కిళ్ళియా? అయితే వేసుకోవాలి. ఏంటి పెట్టరట్టేసిన వాసన వస్తుంది? అదే మూలికల మహిమ నాన్న. అంత మహిమైన కిళ్ళియా? ఈ వయసులో కూడా 10 మందికి సమాధానం చెప్పాలంటే వేసుకోవాల్సిందే. నమస్కారం భద్రం గారు. నమస్కారం అండి. ఏమిటి ఇంత రాత్రి అయినా ఇంకా పడుకోలేదు? మేము రాత్రి గండం అనే సినిమాకి వెళ్ళొస్తున్నాం. సినిమా చాలా బాగుందండి. వెళ్ళొస్తామండి. ఏమై కాంతం, దెయ్యం టెన్షన్ బాగుంది కదా? చాలా బాగుందండి. నేనే వీరభద్రం, పిశాచి భద్రాన్. ముకుందా? ఎవరినో? గోవిందా? నన్నే. కృష్ణ, ముకుందా, చచ్చిపోతున్నా. నీలో ఐక్యం చేసుకో. రా, తీసుకుపో. భద్రం గారు ఆగండి. భద్రం గారు ఏంటిది? దిగండి కిందకి. ఇటు 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 దిగాలి. ముకుంద, అయ్యో మురారి, రా రా. భద్రం గారు. కృష్ణ, చుమ్మకు చుమ్మ, కాసుల గలగలలు, తాళాలు ఎక్కడా? మా నాన్న బంగారు మొలతాడు కట్టుకున్నాడు. మీ నాన్న మత్తు దిగిపోయేలోగా వలతాడు కట్ చేసేస్తా, గిరపెట్ట బద్దలు కొట్టేస్తా, నిన్ను హీరోయిన్ చేస్తా. దా కృష్ణ. కృష్ణ. మీ నాన్న మత్తు దిగిపోయినట్టుంది. తాకుందాం. రా కృష్ణ. ఆవో కృష్ణ, ఆవో కృష్ణ, ఆవో. బయట బయట. అయ్యో తమరి కింద కూర్చోకూడదు. కూర్చోండి స్వామి, కూర్చోండి. అయ్యయ్యో మీరేంటి కింద కూర్చున్నారు? 14 భువన భాండాలే మీ పాదాల కింద ఉండగా నేను కింద కూర్చుంటే తప్పేమిటి స్వామి? అదేంటండి మీరు నా కాళ్ళు నొక్కుతున్నారు? ఆ అదృష్టం అందరికీ రాదు కదా కృష్ణ. నా పేరు కృష్ణ కాదండి, గోవిందు.
కృష్ణ అన్న, గోవిందు అన్న, మధుసూదన అన్న అన్నీ నీవేరా వెన్న దొంగ. వెలసితి వంట నందుని ఇంట. ఏమైంది? కిటమా గోపాల బాల కిటమా. హే కిటమా. ఇవన్నీ నీవే కృష్ణ, తీసుకో, లేజావు. ఇవన్నీ నాకెందుకండి? వద్దు, ఇవన్నీ డబ్బులు పెట్టిలో పెట్టేయండి. నీకొద్దంటే నాకు వద్దు. ఇవన్నీ తీసుకుని నాకు ముక్తిని ప్రసాదించండి. నీ విమానంలో ఎక్కించుకొని నన్ను వైకుంఠానికి తీసుకెళ్లి కృష్ణ పరమాత్మ. జయ కృష్ణ ముకుంద మురారి, జయ కృష్ణ ముకుంద మురారి. జై జయ కృష్ణ, జై జయ కృష్ణ, జై జయ కృష్ణ, జై జయ కృష్ణ కృష్ణ మురారి, 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 జై జయ కృష్ణ, జై జయ కృష్ణ, జై జయ కృష్ణ, జై జయ కృష్ణ. ఏమిటో భద్రం గారు, జాగ్రత్త. అమ్మో, ఇప్పుడు నేను వెళ్ళిపోతే మళ్ళీ పైకి కురుకుతాడేమో. పొద్దున వరకు ఉంటే పోతుంది. ఉందా, ఏం చేస్తాం? అమ్మయ్య. అబ్బా చుమ్మకు చుమ్మ, సైంధవుడిలా వీడడ్డు పడ్డాడే. నెక్స్ట్ టైం బెటర్ లక్. జై జయ కృష్ణ కృష్ణ మురారి, జై జయ కృష్ణ కృష్ణ మురారి. హలో అదేంటి మళ్ళీ చూస్తే జనం ఈ మధ్యలో పారిపోతున్నారు? అది మామూలే కదండి. మీరు ఫోటో తీస్తారని భయపడి పారిపోతున్నారు. భయం ఎందుకు? ఇంటర్నేషనల్ ఫోటోగ్రాఫర్ని నా చేత ఫోటో తీయించుకోవడానికి వాళ్ళు లెక్క చేసి పుట్టాలి. పిల్లి గెడ్డం, పీలికి మీసాలు, గిన్ని టోపీ పెట్టుకున్నంత మాత్రాన ఫారినర్ అయిపోతారా? మంత్రి గారికి మీరు ఫోటో తీస్తే పదవి పోతుంది. భార్యాభర్తలకి ఫోటో తీస్తే కాపురాలే పోతాయి. ఇక లవర్స్ కి ఫోటో తీస్తే లవ్ ఫెయిల్యూర్. ఈ విషయం ఇండియా మ్యాప్ అంతా తెలిసిపోయింది. మీ చేత ఎవడు ఫోటో తీయించుకోరు. మిమ్మల్ని చూస్తుంటే కొండ పిల్లి బొమ్మల్లాగా ఉన్నారు. నా చేత ఇల్లు తీయించుకోండి. ఫోటోలు వచ్చిన తర్వాత మిమ్మల్ని మీ దానివాళ్ళు పట్టుకోగలిగితే డబ్బులు ఇవ్వండి. 2 కాపీలకు కాపీ ఫ్రీ. కాఫీలే తీలేత. గోవిందు గోవిందు, మనిద్దరం కలిసి ఒక్క ఫోటో దిగుదామే? ఏంటి, నీకు దిగాలనుందా? అయితే దిగేద్దాం. కాకులు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. అయితే ఓకే. అదేం పోదు, చెయ్యి వెయ్యి, బుద్ధం మీద చెయ్యి వెయ్యి. తొందరగా వెయ్యి, కొందరు పోతాయి. చెప్పదు, నువ్వు వెళ్ళి వాళ్ళకి పోసి చూపించు. ఓకే సార్. మాట. ఇప్పుడు మీరు అందంగా కనిపించాలంటే చేయి ఇలా వెయ్యాలి. చెప్పు చేస్తాం. ఇదేంటి? డోంట్ డిస్టర్బ్ మీ. ఫోకస్ చూస్తున్నాను. అంటే ఏమయ్యా, ఏమిటా చూపు? కళ్ళు లేని వాళ్ళగా ఆ అమ్మాయిని చూడు, ఎంత అందంగా చూస్తున్నాదో అలా చూడు. క్లిక్. సక్సెస్. ఫస్ట్ టైం సక్సెస్. ముకుంద, గోవింద. భద్రం గారు మళ్ళీ పైకి ఎక్కినట్టున్నాడు. నన్ను నీలో ఐక్యం చేయదు. దూకేస్తున్నా, దూకేస్తున్నా. వద్దు. కృష్ణ, నువ్వు మొన్న ఇవన్నీ తీసుకెళ్లకుండా నన్ను మోసం చేశావు. నేను ఈ రోజు మాత్రం ఒప్పుకోను. పిచ్చి పిచ్చి ఆలోచనలతో చచ్చిపోతున్నాను. కృష్ణ, లేజావు. భద్రం గారు, ఈ డబ్బులో నుంచి 25,000 రూపాయలు నాకు అప్పుగా ఇస్తారా? 25,000 కర్మ, మొత్తం తీసుకో. 25,000 చాలు భద్రం గారు. 2 నెలల్లో వడ్డీతో సహా తీర్చేస్తాను. జగన్నాటక సూత్రధారి, నన్ను నీతో కూడా వడ్డీ వ్యాపారం చేయించదలిచావా? అలాగే తీసుకోనా? తీసుకో.
జై జై కృష్ణ జై జై కృష్ణ కృష్ణ మురారి జై జై కృష్ణ జై జై ఇది 10 అండి. కృష్ణ మురారి జై జై కృష్ణ ఇది ఇంకో 10 అండి. జై జై కృష్ణ ఇది 5 అండి. మొత్తం 25 అండి. వచ్చే నెల వచ్చేస్తానండి. వడ్డీ వేసుకోండి. మురారి జై జై కృష్ణ జై జై కృష్ణ జై జై కృష్ణ జై కృష్ణ జై జై కృష్ణ జై జై కృష్ణ కృష్ణ మురారి జై జై కృష్ణ కృష్ణ మురారి జై జై కృష్ణ కృష్ణ మురారి జై కృష్ణ 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 దూకే ప్రమాదం లేదులే. సమయానికి ఆదుకున్నాడు. అమ్మో దేవుడి నగలు మనకొద్దు. చుమ్మకు చుమ్మ. ఈ 1,00,000 చాలు. మా బామ్మ డబ్బు వడ్డీతో సహా వచ్చేసి. తలుపు తెచ్చుందేంటి? అయ్యి బాబాయ్, బీరువాలో 1,00,000 రూపాయలు ఎవరో ఎత్తుపోయారు. దేవుడి నగలు అలాగే ఉన్నాయి. అంటే రాత్రి కంగారులో డబ్బు ఎత్తుపోయి నగలు వదిలేశాడు అనమాట. ఇది మంచిగా. ఈ నగలు ఎలా కొట్టేయాలని ఇప్పుడు నుంచో ఆలోచిస్తున్నా. ఇది నేను కొట్టేసి ఇది కూడా దొంగోడు ఎత్తుకుపోడని గట్టిగా కేకేస్తే దేవుడి తాలూ నగలు 50,00,000 రూపాయలు మనకి. ఎలాగైనా సరే నగలు సంపాదించాలి. మీ నాన్నని జైల్లోకి నెట్టాలి. గోవిందులు బయటకు తీసుకురావాలి. చెమ్మకు చెమ్మ. ఏదో ప్రయాణం అర్ధాంతరంగా అయిపోయింది. ఎవడా దరిద్రుడు? మా నాన్నండి. అయ్యో, ఇది ఎక్కడ దాక్కోవాలి? అయ్యయ్యో, అబ్బో, ఈ కింద అమ్మా అబ్బా. ఏదో ముందు ఎదురైనప్పుడు అనుకున్నాను ఇలాంటి దరిద్రం ఏదో జరుగుతుంది. ఏంటి నాన్న అలా వెళ్ళి ఇలా వచ్చేసారు? ఇంజిన్ కి పెట్లకి మధ్యన ఎవడో దీపావళి బాంబు పెట్టాడట. ఇంజిన్ వెళ్ళిపోయింది, పెట్లు ఉండిపోయినాయి. నేను ఉండిపోయాను. ఏట్లు అడ్డుల దుకాణం ఏడిసేమిటి? మీకోసమే నాన్న, ఆకలితో వస్తారని చేశాను. తినండి. ఏట్ నా పోదరం క్యాన్సిల్ అయిపోతుంది ముందే తెలిసిపోయింది ఏంటి? ఈ మధ్య పిల్లలకి అసలు సెన్స్ కంటే 6th సెన్స్ ఎక్కువైపోయింది. ఇదిగో అమ్మాయి, ఆడి విషయం మాత్రం తీసి పక్కన పెట్టేయాలి. ఎందుకంటే నీకు 5 సంబంధాలు లైన్ లో ఎట్టేశాను ఆయన చేత. లడ్లీ, నువ్వు తినేసావు నాన్న. ఏంటి అన్ని నేను తినేసానా? ఏంటి పంటికి నాలికి తెలియకుండా వెళ్ళిపోయినాయి? రెండు బడి చూడమ్మాయి, చిన్న వయసులో చింతాకు కూడా చింతామణిలా కనపడుతుంది. అలా నిలబడకూడదు, పెద్దోళ్ళ మీద ఆధారపడాలి. అందుక లడ్డులే నువ్వు తినేసావు నాన్న. 25 లడ్డూలు తినేసానంటారు, 1 లడ్డు తినట్లేదు. నేనే తినేసినా? అవును. ఆడిది ఇష్టే తగిలేసి. ఆడిది మామూలు సూపు కాదు, చేతబడి సూపు. బాద్మాష్ గడు ఈసారి ప్లాట్ లో కడిగెడితే మరగే. ఆడి ప్లాట్ గడికి కరెంట్ కనెక్షన్ ఇచ్చాను. తలుపు వెనకాల డోర్ బాంబు పెట్టాను. ముట్టుకుంటే ప్యాట్. బాంబే. అయ్య బాబోయ్, బాంబట. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృత. అయ్యింది మీ బాబు పని. జమ్మకు జమ్మ. రా, ఇదే మన ఇల్లు. చంద్రమా, ఈ రోజు నుంచి ఈ అమ్మాయి మన ఇంట్లోనే ఉంటుంది. జాగ్రత్తగా చూసుకో. ఇదిగో సంచి తీసుకో. డాక్టర్ గారు, ఇంట్లో ఎవరు లేరండి? ఉన్నారు, కానీ ఇంట్లో ఉండరు. అదేంటండి? అది ఎవరూ లేని అనాథవు నువ్వు, ఉన్న అనాథం నేను. అందుకే ఇద్దరం కలిసాం. డాక్టర్ గారు, గోవింద్ వస్తాడు కదా, నాకు దూరం అయిపోడు కదా, అతడికి ఏం కాలేదు కదా? ఏ పిచ్చిదానా, ఊరుకో. అబ్బా, 2 కళ్ళు లేని కబోదిని చేశావా తండ్రి? అయ్యో తండ్రి, అయ్యో అయ్యో రామా. ఏంటండి, ఏమైంది? సామాను తీసుకెళ్దామని నా ఫ్లాట్ తలుపు తీశాను, అంతే ట్రాన్స్ఫార్మర్ బద్దలైపోయింది. నా 2 కళ్ళకి ఆంధ్ర పవర్ కట్ అయిపోయింది. నేను గుడ్డివాణ్ణిగా అయిపోయాను తాయారు. దేఖో బాబు, ఏకో నారాయణ.
నారాయణ. ఇవెన్నేళ్ళు? నీకు 50 ఏళ్ళు, నాకు 30 ఏళ్ళు, నీ కూతురికి 3 తక్కువ 25 ఏళ్ళు. ఆడంగిలయ్యా ఏడు అలా కనపడిపోతాడు. లేకపోతే కళ్ళు పోయి నేను యాక్ట్ చేస్తుంటే, అదే కళ్ళు పోయి నేనేడుస్తుంటే జోకులేస్తావా ముసలి కేకు? అయినా ఇదంతా చేసింది నువ్వేనని నాకు తెలుసు. పోలాటం ఆపి ఎల్లు. ఎక్కడికి? అయ్యప్పల సీజన్ కదా, గుడి దగ్గర చోటిప్పిస్తాను, కూర్చొని అడుక్కో. వాళ్ళంత కలెక్షన్ అవుతుంది. అయితే ఇప్పుడే పోలీస్ స్టేషన్ కు వెళ్ళి ఎందుకో? ఫ్లాట్ లోని డోరు బాంబుకి, కాశ్మీర్ లోని స్కూటర్ బాంబుకి, శ్రీలంకలోని కారు బాంబుకి నువ్వే కారకుడు అని చెప్తా. జైల్లో నీకు మంచి సెల్లిప్పిస్తాను. ఏంటా సరదాగా ఏదో అంటే తగ్గి ఫీల్ అయిపోతావేంటి? ఇంకెక్కడ దాకా ఎందుకో, మన ఇంట్లోనే మూలపడి ఉండు. మూలపడి ఉండటానికి నేనేమన్నా చీపురు కట్ట? సెంటర్ లోనే నేను ఎత్తు మీద ఉండు. అయితే గుండు గీయించుకో. ఆల్రెడీ గొరిగించుకున్నట్టే లెక్క బాబు. సభా ఇక వెళ్ళు. కోటలోని చిన్నదానా వేటకు వచ్చానే, నా హృదయములో నిదురించే కను పాప కరువైన కనులెందుకో. ఏంటి దుమ్ము? చుడుతున్నాను బాబు. అవతలకు వెళ్ళి దులుపుకో, చూడలేక చస్తున్నాను. చూపే కనపడదు, చూడలేక సత్తనంటాడేటి? అదే చూపులేక చస్తున్నాను అంటున్నాను. అవతలకు వెళ్ళి దులుపుకో, పో పో. ఆ రజనీకర మోగన బింబము నీ నగుమోమును పోలునటే. ఆ రజనీకర మోహన బింబము కొలనులోని నవకమల దళంబులు నీ నయనంబుల. చేతికేదో మెత్తగా తగిలిందేమిటి? చిన్నపిల్లాన్ని చేసి ఆటలాడతావా మామా? నేను దొరుకుతాను. కూతుర్ని 10 ఏళ్ళ నుంచి మోసం చేసి ఈ సెటప్ లాగించేస్తున్నాం. గుడ్డి ఇదేం చేస్తాం? ఇక్కడెక్కడో తింగరి జంగురు పిల్లి చప్పుడు వచ్చుచున్నదే. జంగుల పిల్లి కాదు బాబు, కుక్క. ఊర కుక్క, పిచ్చి కుక్క, చిత్తకార్తి కుక్క. చిత్తకార్తె కుక్క. మరి మొరగదే? అలవాటు పడ్డ కుక్క కదా బాబు, మొరగదు. ఇలాంటి కుక్కలను ఊరికే వదిలిపెట్టకూడదు. వదిలిపెడితే కనపడ్డ కుక్కలల్లా చెడగొడుతుంది. సౌండును బట్టి కొడతా. ఏహే, నీ పాపం పండెను నేడు, నీ భరతం పడతా చూడు. జంకి చక్క జంకి చక్క జంకి చక్క జై 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 జంకి చక్క. ఎక్కడ ఎక్కడ ఆ కుక్క? ఏహే, ఎక్కడ కుక్క? ఏహే, మరగదే 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 మరగమంటుంటే మరగవే. పిచ్చి కుక్క, గజ్జి కుక్క. ఏహే, ఏంటండి? మీ నాన్న కుక్కని తరిమాను. ఈ గుడ్డి విషయం ఇంకా ఎన్నాళ్ళండి? చూస్తుంటే ఈ ప్రపంచంలోని నిజాలన్నీ ఈ గుడ్డి కళ్ళకే కనపడేలాగున్నాయి. మీ నాన్న దాచిన నగలు కూడా ఈ గుడ్డి కళ్ళకే కనపడతాయి. ఓ సారీ, ఎమోషన్ లో కొంచెం ఓవర్ అయ్యాను. ఈ కర్ర పట్టుకో. నీ జిలుగు బయట నీడలో ఏంటి నాన్న ఇది? పెట్టెలు దొరికి రెట్టల దూపం వేస్తున్నాను. ఎందుకు? నిజంగా గుడ్డోడా లేక యాక్టింగ్ చేస్తున్నాడు చేయించుకున్నాను. ఏంటి అల్లుడు గారు రూపాయలు తెగ జోరుగా లెక్కెడేస్తున్నారు? సూపు దారిలో పడిపోయినట్టుంది. లేదు మావయ్య, ఇందులో 100 ఉన్నాయి, 50 ఉన్నాయి, 10 ఉన్నాయి తెలియక కొట్టు మిట్టాడుతున్నాను. మీరైనా చూసి పెట్టండి. అలాగే. రాత్రి మా ఫ్రెండ్ ఒకడు ఫోన్ చేశాడు. ఆడికి కొలిపోయా? లేదు మావయ్య, నా చూపు ఎలా పోయింది అని అడిగాడు. మా మావయ్య డోరు బాంబు. మన విషయాలు బయటతో మాట్లాడితే బాగోదయా. నువ్వు బయట, ముందు నువ్వు బయట. జాలి లేని బ్రహ్మయ్యా, జాలి తలచవేమయ్యా, తప్పులేమి చేశాను,
కనులు రెండు కాల్చావు. కనులు లేవని నీవు కలత పడవలదు, నా కనులు నీవిగా చేసుకొని చూడు. ఇదిగో చిల్లీ చికెన్ బోన్లెస్, నీకోసమే తిను. బోన్లెస్. ఈ బ్లైండ్నెస్ కి బోన్లెస్ ఎందుకు మావయ్యా? నువ్వే తిను. లేదు లేదు, నీకోసమే వేడి వేడిగా తెచ్చాను. గరం గరం. కావం కావం, అద్దిరిపోతుంది. నువ్వు తిన్నా అద్దిరిపోతుంది. నీకోసం స్పెషల్ గా ఏ ఇంచి తీసుకొచ్చాను, తిను. నేను తిననుగా. పంప తీసేది ఏమైనా నిప్పుల్లాగా ఏమైనా కనపడుతుంది ఏంటి? నిప్పులైనా కోళ్ళైనా గుడ్డివాడికి ఒకటే కదా మావయ్య. నువ్వు తినకపోతే నేనే తినిపించేస్తాను. స్వామి శరణమయ్యప్ప. ఇదేంటిది? అనాథ రక్షకనే శరణమయ్యప్ప. ఏమైంది నీకు? నేను మెంటల్ గా అయ్యప్ప స్వామి మాల వేశాను మావయ్య. నీచు తినరాదు, నా బదులుగా నువ్వే మెక్కు, లోపలికి కుక్కు. మెంటలుగా వేసిన మాల లెక్కలోకి రాదు, నువ్వు తినాల్సిందే. వద్దు మావయ్య, తిను. వద్దు మావయ్య. తిను. స్వామి శరణమయ్యప్ప. అయ్యో అవ్వా! 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 అయ్యో! అవ్వా! ఏం జరిగింది మావయ్య? అవ్వా! ఎవరైనా పరమపదించారా? కన్నుళ్ళు కన్నులతో కళ్ళ పడితే ఆ కళ్ళకు ఫలమేమి? కలలే ఆ కళ్ళలో నీవే కన్న పడితే. నీ కనపడదు కదా, ఆపే. ఏంటి సీమ టపాకాయలు? నీ కళ్ళు కనపడవు కదా నాయన, టపాకాయలు అంటారా? శ్వాసను బట్టి కనిపెట్టా. అయినా ఈ రోజు దీపావళి కాదు కదా, టపాకాయలు ఎందుకు తెచ్చినట్టు? ఇవి టపాకాయలు కావమ్మా, పొట్లకాయలు. నీకోసం పోపెడదామని స్పెషల్ గా తీసుకొచ్చే. ఓ అబ్బో, మ్మ్. డివ్వి డివ్వి డివ్విట్టం నువ్వంటేనే నాకిష్టం, డివ్వి డివ్వి డివ్విట్టం నువ్వంటేనే నాకిష్టం. బాజాలతో భజంద్రీలతో పందిట్లో పెళ్లి ఏమిటో జరుగుతున్నది? శంకు చక్రాలు పెట్టి నీకు దిష్టి తీస్తున్నాను నాయన. అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? వెలిగించండి. లంకా దహనమునకు నాంది. ఏంటి నాన్న, ఏంటిది? అసలు విషయం తేల్చడానికి. ఇంకా గుడ్డోడి నాటకవాడితో అక్కడే కూర్చున్నాడు అనుకో, పేల్చేస్తాడు. అమ్మో నరిసిలేసిపోయాడు అనుకో, గుడ్డోడు కాదని వెళ్ళిపోద్ది. రెండు మన చేతిలోనే ఉన్నాయి. ఎలిగించుకొస్తా, ఎలిగించుకొస్తా, ఎలిగించుకొస్తా. ఏడీడు ఏమైపోయాడు? ఎక్కడిరా ఏడీడు? ఎక్కడికి వెళ్ళిపోయాడు? తుర్రుమన్నాడు. ఇవన్నీ ఇక్కడ పేరు చేసి పారిపోయాడంటే ఇంకా ఆడుకుంటాడేంటి? కాదు రాణి, రమ్మను. చించుబుడ్డి మింగించంటిస్తా. నిన్నేమో బాంబు కింద తయారు చేసి కింద నుంచి ఒత్తంటిస్తే ఊరంతా పేరిపోతుందిరా. నాన్న కాదు, ఈ హడావుడిలో నగలు బయట పెట్టించాలి. వెళ్ళు, శోధించి సాధించి తీరడారి అనుకో. అంటుపోతే అంటుపోయింది. ఇంట్లో విలువైన వస్తువులన్నీ తెచ్చే నాన్న. ఇదిగో దేవుడి నగలు, ఇదిగో మనుషుల్లో దొంగ. విడుదల చేయండి గోవిందుడు. ఏంటి? అదే టీ స్ట్రాంగ్ గా కావాలి. వెళ్ళండి వెళ్ళండి. బాయ్. 50 rupees Vodafone recharge చేయించు. 50 rupees cards దొరకట్లేడియా. పోనీ 500 చేయించు డియర్. 500. థాంక్ యూ. లవ్ యూ. హాయ్. హాయ్, ఫోన్ చార్జర్ కావాలన్నావా? తీసుకొచ్చా. సారీ కొంచెం లేట్ అయింది. నో ప్రాబ్స్. థాంక్ యూ. బై డియర్. బాయ్.
ఒకడితో ఛార్జింగ్, ఇంకొకడితో రీఛార్జింగ్. ఇలాంటి వాళ్ళని తగులుకుంటే సర్చార్జీలు ఎక్కువై టోటల్గా డిశ్చార్జ్ అయిపోతాం. అర్థమైందా? ఎక్కడ మన హీరో? కొన్ని రోజులే కదా అలా ఫ్రెండ్స్ తో వెళ్ళొస్తాను. దానికే నువ్వు డ్యామేజ్ అవ్వడానికి కొన్ని సెకండ్లు చాలు. ఇలాంటి ట్రిప్స్ అంటే నాన్నకు అస్సలు ఇష్టం ఉండదు. అదిగో మీ చిల్లర పార్టీ వచ్చారు చూడు. ఏంట్రా సంధ్య మన వైపు చూపించి క్లాస్ పీకుతుంది? క్లాస్ కాదురా, వాళ్ళ నాన్నకు కూడా నాతో ఫ్రెండ్షిప్ అంటే చాలా ఇష్టమని చెప్తుంది. ఇలాంటి మెంటల్ గాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయటం కూడా నాన్నకి ఇష్టం ఉండదు. నా లైఫ్ స్టైల్ చూసి వాడి స్టైల్ చేంజ్ చేయమని చెప్తుందిరా. వాడి స్టైల్ చూడు, అచ్చం టేల్ తెగిన ట్రిమ్ పంచీలా ఉన్నాడు. రేయ్ ఇప్పుడేం చెప్తుందిరా? ఇప్పుడా మ్యారేజ్ అయినా నేను మన్మధుల్లా ఉన్నానని అంటుందిరా. వాడికి మ్యారేజ్ అయి సంవత్సరం కాలేదు, ఇక్కడికి వచ్చి ఒక నిమిషం కూడా అవ్వలేదు. అవుటర్ రింగ్ రోడ్ లో ఎలా మెలకలు తిరుగుతున్నాడో చూడు. మొన్నటికి మొన్న మా ఫ్రెండ్ ని ఇంట్రడ్యూస్ చేస్తే రూమ్ కొస్తావా అని అడిగాడంట. వెళ్ళిందా? వెళ్ళింది. దాని చెప్పు. అది వదిలే సంధ్య, నా క్రెడిట్ కార్డులు నీ దగ్గర ఉన్నాయి, అవి ఇస్తే నేను వెళ్తా. డబ్బుని నీళ్ళలా ఖర్చు పెడితే చివరికి కన్నీళ్ళే మిగులుతాయని నాన్న చెప్పారు. నైస్ కొటేషన్. ఇలాంటివి నాన్నకి ఇష్టం ఉండదని తెలుసు కానీ నాన్నకు కాదు, నాకు అమ్మకి నచ్చదు. నైస్ ఫ్యామిలీ. బాయ్ సంధ్య. బాయ్ సంధ్య. అంత అవసరమా? డబ్బులు బాయా. నీకెందుకు ఇవ్వాలి రాజారాణి? మామయ్యది మారుతూరు, మా నాన్నది దెందులూరు. నీ కోసం ఆడాను పాడాను, డబ్బులు బాయా. ఇటురా. పోషానిది పెద్దక కానీ మా అత్తయ్యది చిన్నక కానీ. నువ్వు పాడావు, నేను పాడావు. నువ్వు వాడావు, నేను వాడావు. కాబట్టి చెల్లుకు చెల్లు. నువ్వు వెళ్ళవే. నిజమ్మడా, ఇడు పెద్ద మెంటలు కాడు. నీకు పాటల మీద కూడా మంచి కమాండ్ ఉంది రాజా. కిండల్ చేయకుండా స్టోరీ ముందుకు పోనీ రాజా. కత్తి రెస్టారెంట్ అంట, అడుపోని. ఫుడ్ కత్తిలా ఉంటుందేమో. బిల్లు బాంబులా ఉంటాయేమో. ఏదో అడుపోని. పేరే కాదురా, ప్లేస్ కూడా వైలెంట్ గా ఉంది. ఈ కత్తులేంటి, వీళ్ళేంటి? ఏంట్రా సీలింగ్ కూడా కత్తి షేప్ లో ఉంది? సీలింగ్ ఏ షేప్ లో ఉంటే మనకెందుకురా, ఫుడ్ కాస్త బాగుంటే చాలు. బయట మెనూ ఇవ్వు. అన్న తమరెవరన్నా? సింహ సమర సింహ. కత్తెందుకు విసిరారు సింహ గారు? ఎందుకంటే అది మెను, నేను వెయిట్ కాదు. మైసూర్ మహారాజా ఖర్చులకి డబ్బులు లెక్క ఇక్కడ వెయిటర్ గా జాయిన్ అయ్యాను. ఇప్పుడు అవసరమా? చదువుతాను. సింహ చికెన్ బిర్యానీ, ఇంద్ర తెక్కల వేపుడు, ఆది తలకాయ మాంసం, పంజ పీతల వేపుడు. అన్ని పొలాలు సింహాలేనా? శంకరాభరణం సాతిముత్యం లేవా? ఏంటి వెజ్జా? ఒరే సీమశాస్త్రి, నీ ఫ్యాన్స్ వచ్చారా? వెజ్ మెను ఒకటి ఇలా విసురు. వద్దన్నా, మీ సింహశాస్త్రి మెను తేడా గీసితే ఇక్కడ మా మెనూలు కట్టయిపోతాయి. బాబు సింహ, ఐటమ్ ఒకటి చెప్పున మొత్తం అన్ని వెరైటీస్ ఒకటి పంపు. ఓకే, 10 నిమిషాల్లో మీ ఐటమ్స్ మీ ముందుంటాయి. ఉండకపోతే మా వీరసింహుడు తరక్క ఈ టేబుల్ మీద ఉంటుంది. ఆడెవరు? మా వంటోడు. నిజంగానే కత్తిలా ఉందిరా టేస్ట్. రే సమరం కాదు, సింహ సమర సింహ. ఏదో బిల్లు తీసుకురా. ఇదిగో బిల్లు. మళ్ళీ కట్ట. ఏంట్రా వీడు పొద్దున్న కత్తులతో కంగారు పెడుతున్నాడు? వీళ్ళకి ఎలా కాదురా, బిల్లు ఎగ్గొడితేనే కరెక్ట్ గా ఉంటుంది. రే చిన్నప్పుడు ఎన్నిసార్లు ఎగ్గొట్టలేదురా? రే అప్పుడంటే జేబులో చిల్లులు తప్ప చిల్లర లేదు. ఇప్పుడంత అవసరం? రే జస్ట్ ఫర్ ఫన్ రా. ముందు మన రన్నింగ్, వాళ్ళ చేసింగ్ ఎంత థ్రిల్లింగ్ గా ఉంటుంది. థ్రిల్లింగేరా, కానీ దొరికిపోతే కిల్లింగే. అవునరా, పౌరుషం కోసం వార్తలో పక్కోడతలో పట్టించుకోకుండా నరికేసుకుంటారు వీళ్ళు. వీళ్ళతో గేమ్స్ అవసరమా? రే ఓ ప్లాన్ ఉందిరా. ముందు బిల్లు కట్టేద్దాం. బిల్లు కడతాను డబ్బులు లేవని బిల్డప్ ఇచ్చి పారిపోదాం. ఒకవేళ పట్టుకుంటే ఆల్రెడీ బిల్లు కట్టావని వాళ్ళని ఫూల్స్ చేద్దాం. ఓకేనా? ఒరే సమరం, ఇదిగో 3000 బిల్లు పోగా మిగిలిన 300 నీ టిప్పు. థ్యాంక్స్ అన్నా. కానీ నువ్వు మాకు పని చేసి పెట్టాలి. ఏంటన్నా? మేము చెప్పేంత వరకు బిల్లు కౌంటర్ లో కట్టకూడదు. ఏనా? 3 వస్తే మళ్ళీ లాగిస్తాం. అసలు బిల్లు కొసర బిల్లు కూడా తగిలిస్తాం. ఓకే అన్నా, మీరు ఇష్టం వచ్చేటి తగిలిండన్నా. బిల్లు ఎప్పుడు ఇమ్మంటారో అప్పుడు ఇస్తాను. వస్తానా? రే నేను చెప్పింది గుర్తుందిగా? యాక్టింగ్ స్టార్ట్ చేద్దాం. రే నా పర్స్ కనపడతలేదురా. రే ఏంట్రా నువ్వు తెస్తావని తెలియదు. నేను ఇప్పుడు పరిస్థితి కదరా. పర్సుందిరా కానీ పైసా లేదు.
అన్నా వాళ్ళ దగ్గర డబ్బులు లేవంటన్నా, పారిపోయేట్టున్నారు. రేయ్ మన ప్లాన్ వర్కౌట్ అయింది, పారిపోదాం. 1 2 3 ఏంట్రా ఫోన్ అనుకుంటా వచ్చేసారు. వాళ్ళు వస్తారు, చంపు. ప్యాంట్ కావాలా? అరే బాబు, నేనే కదా, ఎందుకు భయపడ్డాను? ఈ రూమ్ లో దాక్కుందా. ఎవరో నువ్వు మ్యాటర్ మధ్యలో వచ్చావు. సెన్సార్ ఆఫీసర్ కూడా చూడకుండా నేను చూశాను. సారీ చెప్పేద్దాం. సార్ మేడం సారీ. మళ్ళీ వచ్చానంట్రా, వెళ్ళా. సాలే. సారీ చెప్తే సాలే అంటాడా వీడిని. బాబు రూమ్ క్లీన్ చేయి. ఓకే సార్. మార్నింగ్ మార్నింగ్. వాడికి ఎందుకు గుడ్ మార్నింగ్ చెప్తున్నారు? ఫారినర్, రాయలసీమ రెస్పెక్ట్. ఒక్కేం కాదు రే అజయ్, ఈ సన్యాసులు నిన్ను ఫారినర్ అనుకుంటున్నారా? ఎక్కడ పోతారా? ఈ ముగ్గురిని తంతేగానా నాలుగో వాడు బయటికి రాడురా. మా వాళ్ళని ముగ్గురిని పెట్టుకున్నాక నేనెక్కడ పోతాను రా? బాత్ క్యా హై బోల్. ఈ కత్తి వీరభద్రం దగ్గర తప్పు చేయడానికి ఎంత దమ్మురా మీకు? దమ్మా ఏంటి అని చెప్తా గానీ ఇంతకు మేము చేసిన తప్పేంట? ఫుల్లుగా తిని పారిపోవడం తప్పు కదా? తినగానే జాగింగ్ చేయటం మా హాబీ. ఎనీ ప్రాబ్లం బేబీ? వీళ్ళు ఎగ్గొట్టి పారిపోయే వాళ్ళని చేత కొట్టడం మా హాబీ. ఇప్పటి వరకు నువ్వు కొట్టిన వీకే ఉండొచ్చు, బిల్ల కొట్టిన పోకే ఉండొచ్చు. हमको कॉलेज में क्या बोलते हैं मालूम? शेर. चारों शेर. రే సమరం. ఇప్పుడు చూడండి రా, ఆ సమరం గడు రాగానే ఈ కత్తి వీరభద్రం కట్టౌట్ మన కాళ్ళ మీద పడుతుంది. కాళ్ళు రెడీ చేసుకుంటా. సంజారా వేసుకో. చెప్పరా, మేము తిన్నదానికి బిల్లు కట్టామని. ఎప్పుడు ఇంత ముందు లోపల నీకు డబ్బులు ఇచ్చా కదరా? ఎక్కడ? నీకు 300 టిప్పు కూడా ఇచ్చాం కదరా. ఎవరికండి? రే నిజం చెప్పరా? దొరికితేనా మెను కట్ అయిపోద్ది. అన్నా అన్నా ఈ కత్తి వంటన్నా, కట్టిన ఈ పంచ మీదొట్టు, పెట్టిన ఈ మీస మీదొట్టు, నా మీద నింద మొప్పుని నలుగురిని నీలుగా నలుగుతానన్నా. అన్నా నన్ను వద్దేంటన్నా, అన్నా నన్ను ఆపోతన్నా. సీరియస్ ఇతారైంది, స్పీడ్ అందుకోండి. కాళ్ళు రెడీ చేసుకోమన్న తిందుకా. వెతోలికి మెడకాయల మీద ఉన్నది తలకాయలు కాదు, పుచ్చికాయలు. చూడండి రా, తలకి చేతులకి కట్టి కాళ్ళకి కట్టడం మర్చిపోయారు. ఇలా నడుచుకుంటే అలా నడుస్తూ పోతే అందరం పోతాం. నీ అయ్యా నాది నీ చేతిలో ఉంది, ఆడి ఈడి చేతిలో ఉందా? ఏంట్రా అది? రే నా మెడ కట్టిన తాడు కొమ్మపై నుంచి అజయ్ గడి మెడ కట్టారు. నీ మెడ కట్టిన తాడు శివగడి కట్టారు. మనలో ఏ ఒక్కడి కదిలినా నలుగురు చేస్తాం. వాట్ అన్ ఐడియా సర్జీ. సంధ్య ఫోన్ రా, తీగిపోతే ఫీల్ అవుతుంది. రే సంధ్య ఫీల్ అవుతుంది, వాళ్ళు బాగా ఫీల్ అవుతాడని నువ్వు ఫీల్ అయితే ఫీల్ అవుతాను మన పేకలు ఉండవు. ఇంతమంది ఫీల్ అయితే నేను వెళ్ళిపోతాను. వద్దా? సరే. ఏంట్రా ఆ కాకి చావు చావు నరుస్తుంది? రే అది కావు కావని ఏరుస్తుంది, నీకే చావు చావు అని వినిపిస్తుంది. లేదు బావా, నాకు కూడా చావు చావునే వినిపిస్తుంది. ఇటు సెల్ ఫోన్ లో చావు పాట, అటు కాకి నోట్లో చావు కూత. ఈ సిమ్టమ్స్ అన్ని చూస్తుంటే నాకు ఎందుకు భయం వేస్తుందిరా. రే ఈ టైంలో డాన్స్ ఏంట్రా? మొత్తం అందరం పోతాం. రేయ్ ఇది నా డాన్స్ కాదు, ప్యాంట్ లో ఏదో డాన్స్ చేస్తుందిరా. ప్యాంట్ లోనా? అది కాదురా, ప్యాంట్ లోకి ఏదో దూరిందిరా. రేయ్ బావా, తాకట్టు కూడా విప్పదిరా.
మేము బతికిన తర్వాత కూడా నీ చావుగలంటే నిన్ను నీ ఫ్యామిలీ మొత్తం చంపుతాను ఉండవే. ఏంట్రా సడన్ గా చీకటి పడింది? బ్లాక్ క్లౌడ్స్ ఏంటారా? బ్లాక్ క్లౌడ్స్ కాదురా, సరిగ్గా చూడు. దాని ఫ్యామిలీ లేపేస్తాను. ఇప్పుడు చూడు దాని మొత్తం దాని జాతి తీసుకొచ్చిందిరా బాబా. రే కాకలిని బీక్తారా ఇష్టం వెళ్ళిపోతారు. రే అజయ్, కారు క్లీన్ చేసి చాలు, త్వరగా రారా. అదేంట్రా అమూల్ బేబీలో అన్ని తీసేసావు? కాకుల దెబ్బకి అన్ని తీస్తే గానీ క్లీన్ అయ్యట్లేదు. ఫీల్ ఫ్రీ రా. ఇంత ఓపెన్ ప్లేస్ ఉన్నా రే మనకేమన్నా కొత్త? 15 ఏళ్ల క్రితం ఎలా ఉండేవాళ్ళం? ఎస్ యూర్ రైట్. నేను ఇప్పేస్తాగా. నా హార్ట్ బీట్ కూడా ఇప్పే అంటుందిరా. లెట్స్ ఎంజాయ్. రే ఏంట్రా నువ్వు ఇప్పవా? వేస్తే కదా ఇప్పడానికి. ఆ పక్కన ఇంకో చెరువు ఉంది, అక్కడికి వెళ్ళండి. ఎందుకో చెరువు పోయేదే? మా వాళ్ళు ఈత కొట్టడానికి రాలా? అది కాదక్క, ఈ చెరువు బాగా లోతు ఎక్కువ. అక్క ఏంది లోదంటాడు? మన పిల్లకాయలు పెన్నా నదిలోని ఆ మూల నుంచి ఈ మూల వరకు ఈత కొట్లా? ఈ చెరువు లెక్క. అవును కదా. ఇక్కడ పెద్ద పెద్ద అడవి చేపలు ఉన్నాయి. తోకంతో కొట్టాయని పిల్లలకు వాతలు వస్తాయి. చేపలకి ఎవడయ్యా భయపడేది? ముందు మా పిల్లకాయలు దిగుతారు, తర్వాత మేము వస్తాం. మీరు వస్తారా? పిల్లలు వస్తే పర్లేదక్క, లోతు చూసి వెనక్కి వెళ్ళిపోతారు. మీరు వస్తేనే మా చండాలంగా ఉంటది. ఇదిగో అబ్బాయా, అంత ఇబ్బందిగా ఉంటే కూసే బయటికి రండి. 7 సిల్లుగారులు పెడతాను, టేస్ట్ చేసి రెస్ట్ తీసుకుందరు. చేపల ఒక్కడైతే 4 చేపలు పడతాను చూడండి. వీడు 4D సినిమాని ఫ్రీగా చూస్తున్నారు. సినిమా బాగుందా? సారీ. అరే పిల్లలు, లోన బాగున్నాయి. ఏందయ్యో కుడి తాగే గేదెల్లా మా పిల్లకాయలు గాబరా పెడుతున్నారో? వాళ్ళు ఎంజాయ్ చేయబళ్ళా? చూడు పిల్లకాయలు నాయన చెప్పినట్టు బేగ బయటకు వచ్చారండి. సిల్లుగారుల కోసం వాళ్ళు బయటకు వచ్చింటే ఆ సండాలో చూడలేక మనం ఏంటో సచ్చుండే వాళ్ళు సత్తు. చీచి వీళ్ళు మనుషులా గేదెలా? ఊళ్ళో పార్కులు వదిలేసి ఊరు చివరి చెరువులు కొత్త ఇట్టాగే ఉంటుంది మరి. మీలో బట్టలు బయట పడేసినప్పుడే వచ్చా. నేనే స్పెషల్. ఎగ్జాక్ట్ గా దానిలాగే నువ్వు కూడా వైల్డ్ ఎంట్రీ ఇవ్వాలా? సరేరా, అదేంట్రా నా వైపు అదలో చూస్తుంది? హలో బాజు, ఆ గొరిల్లాకో తెక్క ఉంది, దానికి 2 ఏళ్ల లెక్క ఉంది. 2 years బ్యాక్ దాని గర్ల్ ఫ్రెండ్ ని వేరే జూకి షిఫ్ట్ చేశారు. అప్పటి నుంచి ఆడతోడలేక తెగాలంపించేస్తుంది. నాకెందుకు 6 గొర్రెల డ్రెస్ ఇచ్చారు? ఏదైనా గొరిల్లానే అది నన్ను ఈ గెటప్ లో నువ్వు అమ్మాయికి భయాన్ని పుట్టప్ చేస్తే బావ నిన్ను సెటప్ చేసి ఆ అమ్మాయిని సెటప్ చేసుకుంటాడు. అది కొట్టే ఎదిగేవరా నా తల. శివా శివా శివా, ఈ శివగాడికి గొరిల్లా డ్రెస్ సెట్ అయిందో లేదో. అరే శివా, అచ్చు గొరిల్లాలాగే అరుస్తున్నావు. సూపర్. అరే నేను లోపల పట్టింది ఎవరా? ఓ నువ్వు గొరిల్లా ఒకే టోన్లో ఉండేసరికి బోన్లో పెట్టారా? నో ప్రాబ్లం. అవునా
వీడు ఎర్లీగా ఎంట్రీ ఇచ్చి అమ్మాయిని భయపెడతాడు రా. ఏయ్ డోంట్ వరీ, నీ ఎంట్రీతో ఈ సీన్ బ్లాస్ట్ అవ్వాలి. సెనోరిటా నీకు సెట్ అవ్వాలి. Stop it! అబే ఓ గొరిల్లా, ఓ అందమైన అమ్మాయి కనిపిస్తే మనుషులు మాత్రం ఈవ్ టీజింగ్ చేస్తారనుకున్నాను. ఆఖరికి నువ్వు కూడా. ఏం చేస్తాం, కోతి నుంచే కదా మనిషి కూడా వచ్చింది. చూడు, స్టార్స్ లాంటి ఐసు, రెయిన్బో లాంటి నోసు, సన్సెట్ లాంటి లిప్స్, ఫుల్ మూన్ లాంటి ఫేసు. ఆహా, శ్రీరామరాజుల సీతలు ఎంత అందంగా ఉందో చూడు. సీత కదండి, నా పేరు గీత. ఓ గీత, వాట్ ఎ నైస్ నేమ్. అరే ఓ, ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ ఆన్ ద వేలో ఉన్నట్టున్నాడు. వాడు వచ్చాడంటే నీకు బ్యాండ్ బాజా బారాతే. అయ్యో, నాకు బాయ్ ఫ్రెండ్ ఎవరూ లేరండి. రే, బాయ్ ఫ్రెండ్స్ ఎవరు లేరంట. ఎవరు లేరు కదని రెచ్చిపోవద్దు. ఒకడు నుంచి ఒకడు బాగా యాక్ట్ చేస్తున్నారా. ఆపదలు ఆడవాళ్ళని ఆదుకోమని అన్నగారు ఎప్పుడో చెప్పారు తెలుసా? తెలీదా? అసలు అన్నగారు ఎవరో తెలుసా? బతికిపోయే బ్రదర్, 6 లోకల్లో ఉన్న తెలుగు వాళ్ళలో ఎవరైనా అన్నగారు తెలియదంటే వాళ్ళు వచ్చే జన్మలో అచ్చు దున్నపోతై పుడతారు. ప్యూర్ బొబ్బల్లో. అందుకే అన్నగారు మాట విని ఈ ఆడబడుచుని వదిలేయి. యు నో అండర్స్టాండ్, ఐ మేక్ యూ అండర్స్టాండ్. సారీ రా శివ, కానీ నొప్పిలో కూడా అమ్మ నరవకుండా గురిలా లాగా అరిచా చూడు. నీ కమిట్మెంట్ నాకు బాగా నచ్చిందిరా. శివ, అమ్మాయి నవ్వుతుంది. అబే ఓ గొరిల్లా, ఆడదంటే ప్రేమించాలి, పూజించాలి, ఆరాధించాలి. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. సమర్థయిందా? అది కింద డ్రైన్ బ్రేక్ అయితే గానీ పైన బ్రెయిన్ పనిచేయట్లేదు అన్నమాట. నేను ఎంత చెప్పా కూడా నువ్వు నా మాట వింటలేదంటే నీకు నార్మల్ ట్రీట్మెంట్ కాదు, ట్రైబల్ ట్రీట్మెంట్ ఇస్తేనే కరెక్ట్. శివ, కొంచెం ఓపిక పట్టు. ఇది ఇప్పుడు చూడరా. రేయ్ బావా, సీన్ సితారే పెట్టుంది అక్కడ చూడరా. గొరిల్లా అమ్మతో సమానం. పిల్లలు తప్పు చేసినా క్షమిస్తుంది. మీకు లాంగ్వేజ్ ప్రాబ్లం కదా, ఇప్పుడు ఏ భాషలో మీకు ట్రాన్స్లేట్ చేయాలి? అయ్యి బాబోయ్, గొరిల్లా గారు తొడగొడుతున్నారేంటండి? రే, నీ శీలాన్ని పడంగా పెట్టి వీడి ప్రేమను గెలిపించాలనుకున్నావు. నువ్వు నా ఫ్రెండ్ అంటే. ఏయ్, మాట ఎలా పోయిందిరా? అరే, షాక్ లో పోయి ఉంటుంది. 2 పెగ్గులు వస్తూ అన్ని సెట్ అయిపోతాయి. రే, టెన్షన్ పడకరా. గోవా అలాగనే పెద్ద పశువుల డాక్టర్ దగ్గర చూపిస్తాను, దెబ్బ తగ్గిపోతుంది. చెప్పరా ఏంటో? ఓ గీత విషయమా? వర్కౌట్ అయిపోతుందిలేరా. ఆల్రెడీ నీ డ్రామాకి సగం వర్కౌట్ అయిపోయింది. గోవా వెళ్ళే లోపల పూర్తిగా పడేస్తా. వాట్ మ్యాన్, అటు చూడండి. ఇప్పుడు ఏం చేద్దాం? జంపే. ఓకేరా, వెనక్కి జంప్. రేయ్, వెనక్కి కాదు, కార్తో ఇక్కడి నుంచి అవతలకి జంపు. నీ మైండ్ మడకాసుకెళ్ళిందా? అది పెంచి కార్రా, మా మామ ప్రాణం. రేయ్, ఒక్కసారి ఆలోచించు. మనందరం వెనక్కి వెళ్ళి ఆ కత్తిబాయి చేతుల్లో ప్రాణాలు పోగొట్టుకుంటాం కంటే మీ మామ ప్రాణం ఒక్కటి రిస్క్ చేస్తే బెటర్ కదరా. ఇప్పటి దాకా లైఫ్ తో ఆడిన గేమ్స్ చాలు. నన్ను నమ్ముకొని శృతి ఉందిరా. నా కోసం అనిత లేదా? వాడి కోసం గొర్రె లేదా? వాడి కోసం సద్య లేదా? ఆ మాటకు వస్తే నాకు కూడా గీత లేదా? అదే నా చేతిలో పెళ్లి గీత ఉంది కదా అని. మ్యారేజ్ లైన్. రే, వేస్ట్ ఆఫ్ టైం. రండి. ట్రస్ట్ మీ డూడ్, మహా అయితే గారు 9 or 10 feet ఉంటుంది. అకార్డింగ్ టు ద ఫార్ములా ఆఫ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్ 80 km/h స్పీడ్ లో 45 degrees యాంగిల్ లో జంప్ చేస్తే కార్ ఆ పక్కకి పర్ఫెక్ట్ గా ల్యాండ్ అవుతుంది. మీ డౌట్లు తీరాలంటే నేను డెమోన్స్ట్రేట్ చేసి చూపిస్తాను. ఇది కారు అనుకో, మారుతి ఫియట్, బెంజ్. 20, 40, 60, 80. అలా ల్యాండ్ అవుతాం.
జంప్. నో ప్రాబ్లం. క్యాప్ 20 feet కాబట్టి స్పీడ్ 125 చేస్తే ల్యాండ్ అయిపోతా. ఇదేం వర్కౌట్ అవుతుంది, ప్లీజ్ రా, నన్ను నమ్మరా. అరే వాడిని కాకపోయినా వాడు ఫార్ములా నమ్మరా. ప్లీజ్ రా. కానీ కానీ గీనీ లేదురా, నువ్వు పోనీరా. ఫార్ములా కార్ని చూడరా, ఫార్ములా అన్నావు, యాంగిల్ అన్నావు, నాశనం చేసావు. ఆగరా, ఇప్పుడు ఏమైంది? బంపర్ ఊడిపోయింది, పెట్టేయచ్చు, బానెట్ లేచిపోయింది, నొక్కేయచ్చు, టైర్లు బాగున్నాయి, వెళ్ళిపోవచ్చు. టైర్ గోవింద. ఏం పర్లేదురా, ఒక అరగంటలో రెడీ చేయొచ్చు. బెన్స్ కార్ కి బ్యాక్ టైర్లు ఉండవా? ఏంటి బ్యాక్ టైర్ లేదా? అయ్యో మామా. అరే ప్రతి సిటీ గోవాలో బ్యూటిఫుల్ గా ఉంటే ఎంత బాగుంటుందో. అప్పుడు గోవా ఎవడు రాడు. ఎవరాడు? అక్కడేం చేస్తున్నా సార్? అక్కడి నుంచి జంప్ చేద్దాం అనుకుంటున్నాను. సూసైడా? ఎక్స్పైర్ అయిపోయిన టాబ్లెట్ లాగా ఉన్నావు. ఈ వయసులో నీకు సూసైడ్ అంత అవసరమా? సిల్లీ ఫెలోస్. అక్కడి నుంచి జంప్ చేస్తే నా ఇంట్రడక్షన్ ఎలా ఉంటుందా అని థింక్ చేస్తున్నాను. మీరు సినిమా హీరోనా? అలా అనకూడదు, మీరు సినిమా హీరోనా అనాలి. మిమ్మల్ని ఎక్కడ చూడలేదే. 40 ఏళ్ల క్రితం రజనీకాంత్ కూడా ఎక్కడ చూడలేదు. నీ పేరు? బొక్క బొక్క వెంకట్రావు, సన్ ఆఫ్ శ్రీను వైట్లా. ఆయనే కదా నా క్రియేటర్. ఇప్పుడిప్పుడే పైకొస్తున్న హీరోని. పైకి పోవాల్సిన టైంలో పైకి రావటం ఏంటండి? ముందు నా స్టోరీ మీకు షాక్ ఇద్దామని. ఇచ్చిన షాకులు సరిపోవా? నాయక్ మీద ఉన్న రివార్డ్ మనీ ₹1 మీకే ఇవ్వాలని డిసైడ్ చేశాను. క్రిమినల్స్ ని పట్టివ్వడంలో పోలీసులకు హెల్ప్ చేసినందుకు ₹1 రివార్డు వచ్చింది. అంతలో జనీలే పెళ్లి చేసుకుని హ్యాండ్ ఇచ్చింది. తర్వాత బర్ఫీలో ఇలియానా యాక్షన్ నచ్చింది. ఆమె కోసమే నేను గోవా వచ్చింది. షో చేయకండి సార్. షో కాదు, నా స్టోరీలు చూడండి. అది నా బ్లడ్ గ్రూప్, అభివాన లాయక్. ఆమె గోల్డ్ మెడలిస్ట్ ఇన్ 2006 IPS బ్యాచ్. నేను యాంటీ గోండా స్క్వాడ్ లో ఉన్నప్పుడు 40 మంది గ్యాంగ్స్టర్స్ ని ఎన్కౌంటర్ చేశారు. అదే అండర్ కవర్ ఆపరేషన్ అయితే అన్లిమిటెడ్. ఇదంతా ఇన్ ద స్పాన్ ఆఫ్ 5 years. దిస్ ఇస్ జస్ట్ నాట్ మై ట్రాక్ రికార్డ్, దిస్ ఇస్ ఆల్ టైమ్ రికార్డ్, ఆల్ టైమ్ రికార్డ్, ఆల్ టైమ్ రికార్డ్. శాస్త్రి గారు, మనలో మనమాట ఫ్రాంక్ గా చెప్పండి, ఎలా ఉంది నా పెర్ఫార్మెన్స్? ఏం చెప్పంటానండి, మహేష్ బాబు చెప్తే మైండ్ బ్లాక్ అయింది. మీరు